వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు, మాకు సీట్లు లేవు అని చెప్పేసి అరిచి గోల పెడుతున్నారు. వాళ్ళను టీపీఎఫ్ ఒకటే అడుగుతుంది, మహిళలకు ఫ్రీ అనగానే నోళ్ళు ఎందుకు లేస్తుంది? రేట్లు పెరిగినప్పుడు ఎందుకు లేవలేదు? రేట్లు పెంచినప్పుడు కూడా అడగాలి కదా. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, జీతాలు తగ్గుతున్నాయి, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తున్నారు. అప్పుడు ఎక్కడ పోయాయి మీ గొంతులు? కేవలం మహిళలకు ఫ్రీ అనగానే వాళ్ళ మీద ఆక్రోశం, వాళ్ళ మీద కోపం అనేది వస్తుంది. అయినా వాళ్ళ జేబుల్లో నుంచి ఏమైనా ఇస్తున్నారా? ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళు దోచుకుంటున్నటువంటి కొన్ని కోట్ల సంపాదనలో 1% కాదు అనుకుంటే దేశం భవిష్యత్ మారిపోయింది. ఈరోజు మన యువకులు, మన దేశంలో చదువుకున్నటువంటి యువకులు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు చేయాలంటే అమెరికా, ఇంగ్లాండ్ లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ విజ్ఞానాన్ని ఆ దేశాలు వాడుకుంటున్నాయి, ముందుకెళ్తున్నాయి. దురదృష్టం ఏంటంటే మన దేశంలో మనం వాడుకోలేకపోతున్నాం. కాబట్టి మన యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వాలు అమెరికాను తలదన్నేలాగా భారతదేశం ఖచ్చితంగా ఎదుగుతుంది. అంత టాలెంట్ మన వాళ్ళ దగ్గర ఉంది. అంతేగాని మన వాళ్ళని మనం నమ్ముకోకుండా విదేశాలు పంపించడం మాత్రం సరైనది కాదు. ప్రభుత్వాలు అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి విదేశాలకు వెళ్తున్నారు. అవకాశాలు ఇస్తే వాళ్ళు ఎందుకు వెళ్తారు? కాబట్టి ప్రభుత్వాలకు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఉపాధి అవకాశాలు పెంచండి, ప్రజలకు సంపాదించుకునే దారులు చూపెట్టండి. అప్పుడు ప్రజలు ఆటోమేటిక్ గా ఉచితంగా ఇచ్చే పథకాలు వద్దు అని చెప్పేసి ముందుకొచ్చేసి వద్దు అని చెప్తారు. అప్పుడు దేశం అనేది ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలంగాణ పీపుల్స్ కోరుకుంటుంది. అలాగే మీరందరూ ఇక్కడ వచ్చారు, ఈరోజు సెలవులు అయినా మీరు ఇంట్లోకి రావడం, ఈ కార్యక్రమానికి రావడం చాలా అభినందించదగ్గ విషయం. మీరు కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదగాలి. ఎంతో మంది పుడతా ఉంటారు, ఎంతో మంది చనిపోతూ ఉంటారు, కానీ వేళ్ల మీద లెక్కించుకోదగ్గ మహనీయుల్ని మాత్రమే మనం స్మరించుకుంటాం. అటువంటి వాళ్ళలో స్వామి వివేకానంద. పక్కనే మరో మహాపురుషుడు ఉన్నాడు, శివాజీ, ఛత్రపతి శివాజీ. ఆయన కూడా మత ఉద్ధారకుడు అంటారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే శివాజీ సైన్యంలో సర్వ సైన్యాధ్యక్షుడు ముస్లిం. 70% సైన్యం ముస్లిం. ఆయన కట్టర్ హిందూ కాదు, కట్టర్ మానవతావాది. స్వామి వివేకానంద కూడా కట్టర్ మానవతావాదే. అలాగే అక్బర్ ఒక ముస్లిం రాజు, ఆయన సర్వసైన్యాధ్యక్షుడు ఒక హిందూ. ఆయన సైన్యంలో 70% హిందువులే. అక్బర్ ముస్లిం మతోన్మాదాన్ని ప్రేరేపించడానికి అక్కడ అవకాశం లేదు. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చింది కూడా హిందువులే. శివాజీ కోసం ప్రాణాలు ఇచ్చింది ముస్లింలు. కాబట్టి ఇక్కడ మతం అనేది కేవలం చిచ్చు పెట్టడానికి మాత్రమే కొంతమంది మూర్ఖులు ఉపయోగిస్తున్నారు. దాన్ని తెలంగాణ పీపుల్స్ తిప్పుకొడుతుంది. ప్రజలందరూ కలిసిమెలిసి సహోదరులాగా ఉండాలని చెప్పేసి తెలంగాణ పీపుల్స్ కోరుకుంటుంది. టీపీఎఫ్ ఇచ్చే పిలుపుకనే హిందుస్థాన్ కే 4 సిపాయి, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి. భారతదేశానికి 4 స్తంభాలు లాంటి వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు. కాబట్టి మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. అలాగే ఒకరి ఆచారాలని, ఒకరి సాంప్రదాయాల్ని మనం గౌరవించుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దేశానికి స్వాతంత్రం రావడానికి ఒక ప్రథముడు అయినటువంటి మన స్వామి వివేకానంద గారు జయంతి సందర్భంగా ఫ్రీడమ్ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మనకెంతో శుభదాయకము. ప్లస్ ఇటువంటి కార్యక్రమాలను విద్యావేత్తలు నిర్వహించడమే చాలా మంచిది. సముచితమైన స్థానం అనమాట వాళ్ళకి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేయడం కాదు, ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం అన్నది ఫ్రీడమ్ టెక్నో స్కూల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన పెద్దలు రెడ్డి గారు, అదేవిధంగా వ్యవస్థాపకులు పులి యాదగిరి గారు రావడం, ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయడము, పిల్లలకు కూడా ఈ విషయంలో వివేకానంద గారు అంటే ఎవరు,
వారి జన్మస్థానం ఏంది, వారి మరణస్థానం ఏంది, ఇవన్నీ తెలియపరిచే విధంగా ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ఇదే విధంగా తయారైతే పిల్లలకు కూడా తెలియపరిస్తే చాలా బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పురాణ్ గారికి ఫ్రీడమ్ టెక్నో స్కూల్ తరఫున, మా శ్రీరామ్ నగర్ మరియు ఎన్టీఆర్ నగర్ తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పర్లేదు ఏం కాదు నిలబెట్టా నేను. ఎందుకంటే మన ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళు భవిష్యత్తు ఆయన ఆధారంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని నా విజ్ఞప్తి. ఆయన చాలా పెద్ద గొప్ప మనిషి ఆయన. ఎందుకంటే 21 ఏళ్ల అప్పుడు ఆయన దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఆయన కనుక్కుందామని ఆలోచించాడు. కాబట్టి ఆయనకు దొరకలే, అంత చిక్కలే. అయితే ఆయన స్ఫూర్తిదాయక ఏంటంటే అందరూ బాగుండాలి, పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళయి మంచి ఉద్యోగాలు సంపాదించి మరి వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్ష. ఈ కార్యక్రమాలు చేయడం అనేది మాకు చాలా ఆనందదాయకమైన విషయం. చెప్తాను, నేను వేస్తా సార్. అలాగే శేఖర్ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా.